వ్యవసాయ పథకాలను మనం పరిగణలోకి తీసుకుంటే వ్యవసాయ అభివృద్ధి కోసం రూపొందించే పథకాలనే వ్యవసాయ పథకాలు అంటారు. ఇక్కడ కృషి విన్నత్ యోజన, మరి కృషి విన్నత్ యోజన అనే స్కీము ఇక్కడ మనం చూస్తే 2018 జూలై 10న ఈ స్కీమును లాంచ్ చేయటం జరిగింది. మరి కృషి విన్నత్ యోజన స్కీమ్ యొక్క ఆశయం ఏంటిదంటే వ్యవసాయ రంగంలో గతంలో అమలు చేసిన అనేక పథకాలను ఒకే పథకములో కలిపి తీసుకొచ్చిన పథకమే కృషి విన్నత్ యోజన. అంటే దీన్ని వ్యవసాయ రంగంలో ఏమంటారంటే అంబరిల్లా స్కీమ్ అంటారు. వ్యవసాయ విధానాల్లో అంబరిల్లా పథకం అని దేన్ని అంటారంటే కృషి విన్నత్ యోజన అంటారు. అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం అమలు చేస్తున్న 11 పథకాలను ఇందులో మెర్జ్ చేయటం జరిగింది. అంటే మరి ఇక్కడ జాతీయ కొనసాగించగలిగే మిషన్, జాతీయ యాంత్రీకరణ మిషన్, జాతీయ ఉప మిషన్, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంటు, ఇట్లాంటి ఒక 11 స్కీమ్స్. అంటే గతంలో అమలు చేసిన వ్యవసాయ అభివృద్ధి కోసం అమలు చేసిన 11 స్కీమ్స్ని ఇందులో మెర్జ్ చేయటం జరిగింది. అంటే కృషి విన్నత్ యోజన యొక్క ఆశయం, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగంలో హరిత విప్లవాన్ని, అంటే వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాన్నే హరిత విప్లవము అంటాం. ఇక్కడ హరిత విప్లవం అంటాం, వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాన్ని. వ్యవసాయ రంగంలో హరిత విప్లవాన్ని మరింత విజయవంతం చేసే ఉద్దేశంతో, అంటే హరిత విప్లవాన్ని మరింత ముందు తీసుకుపోయే ఉద్దేశంతో, హరిత విప్లవాన్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో కృషి విన్నతి యోజన అనే స్కీమును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. వాస్తవానికి 2018 జూలై 10వ తారీఖు నాడు. మరి 2018 జూలై 10వ తారీఖు నాడు ఈ స్కీమ్ లాంచ్ చేశారని చెప్తున్నాం.